హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా డేస్ అయిందని చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వినాయకుడు అండి. మొత్తం వినాయకుడికి సంబంధించిన వీడియో అన్నీ ఉన్నాయి ఇందులోనే. చూడండి, బాగా అనిపిస్తుంది కదా వినాయక చవితి ఫస్ట్ అనిపిస్తుంది. అన్ని పండుగలు ఫస్టే, అన్నీ ఇయర్లో వన్ టైమే వస్తాయి కదా ఫెస్టివల్స్. బాగా అనిపిస్తుంది. వినాయకుడు అయిపోగానే దసరా కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తాను. బోనాలు, దసరా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటా. మా పాప కూడా పక్కన వాయిస్ ఓవర్ ఇస్తే మాట్లాడుతుందండి. చూడండి, పాప దండం పెట్టుకుంటుంది మంచిగా వినాయకుడికి. ఈసారి ఎందుకో చాలా బాగా అనిపించిందండి వినాయక చవితి. కాకపోతే ఒక్క బాధ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళకి కొంచెం ఫీవరు. మా హస్బెండ్ ఊర్లో వినాయకుడి దగ్గర పూజ చేశాడండి. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో చేశాడు. ఇది ఊర్లో గణపతి అనమాట. బాగా అనిపించింది. ఆయన మంచిగా పూజలో కూర్చోవడము, అవన్నీ మళ్ళీ ఫొటోస్ వీడియోస్ నిమజ్జనాలు అప్పుడు చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా చేశారండి. నేను ఆల్రెడీ షార్ట్గా పోస్ట్ దాంతో ఆడుతుంటే బాగా వీళ్ళకి ఇన్స్టాలో పేజ్ కూడా ఉందండి, వైజాగ్ కింగ్ ట్రైబల్స్ అని చెప్పేసి. అందులో చాలా వీళ్ళ వీడియోస్ చాలా బాగా ఇస్తుంది. ఎప్పుడైతే రెడీ అవుతుందో దానికి సంబంధించి చాలా బాగా చాలా సేపు టైం పాస్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ పైన ఉన్నామండి. కాకపోతే హాఫ్ అన్ అవర్ పైన నిమజ్జనాలు చాలా ఇంకా కోళ్ళు ఆడేవాళ్ళం. మళ్ళీ చాలా కూడా పెట్టుకుంటున్నాను. అనిపిస్తుంది. మా హస్బెండ్ వెళ్ళిపోదాం నాకేమో మంచిగా ఛానల్లో కూడా ఇంకా అప్లోడ్ చేయడానికి అలా చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. అప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. చాలా బాగా అనిపించేది. నిమజ్జనాలు అన్నా, నవరాత్రులు అన్నా, మా మమ్మీ నవరాత్రులు చాలా బాగా చేసేవాళ్ళం. మా తమ్ముడు మధ్యలో భవానీ లాస్ట్ బాగా అనిపిస్తుంది. మన ఇంట్లో ఏదన్నా చేస్తే ఇంకా ఇంకా బాగా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్ట్. చాలా బాగా చాలా బాగా
బల్కంపేట వెళ్ళిపోవడం ఆనందమైన బల్కంపేట వెళ్ళిపోవడం వల్ల బల్కంపేట వెళ్ళిపోవడం చాలా అలవాటు బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం. మనం గుడిలో పూజ చేసుకున్నామండి. చిత్తారమ్మ టెంపుల్లో వినాయకుడిని పెట్టినారు. అప్పుడు పూజ చేసుకున్నాము. మా హస్బెండ్, నేను, పాప, బాబేమో పడుకున్నాడు. అమ్మమ్మ కూడా రాలేకపోయింది. మాకు తెలిసిన వాళ్ళని పూజ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయింది. చేసుకున్నామంటే ఇంకా మళ్ళీ కుదరలేదండి పూజ చేసుకోలేదు. మళ్ళీ ఇయర్ సడన్గా మా హస్బెండ్ పూజ చేసుకున్నాము, ఒకసారి చేసుకోవాలనిపిస్తుంది అంటే సరేలే అని చెప్పేసి పూజ చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది పూజ అయ్యేది. పంతులు కూడా చాలా బాగా అనిపించింది పూజ. కాకపోతే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనుకున్నా. నేను అనుకున్న టైం కంటే చాలా తొందరగానే అయిపోయింది. పంతులు కొంచెం లేట్ చేసినారు అనమాట. అలా పేషెన్స్ ఎక్కువసేపు అయిపోయేసరికి ఇంకా రాలేదు అన్నట్టు అనిపిస్తుంది. వినాయకుడు పూజలప్పుడు అస్సలు పంతులు దొరకరు కదండి మనకు. గుడిలో చేసుకున్నాం కదా ఇంకా బాగా అనిపించింది. చిత్తారమ్మ తల్లి వెనకాల నేను అనుకున్న ఎంత సతాయిస్తుందో, ఎంత ఏడుస్తుందో, ఏంటో సంగతి ఎలానో అంత కూడా బాగా చెప్పినా ఆమె మంచిగా చూస్తూ ఎంజాయ్ చేసింది. ఆమె కూడా మంచిగా గోవింద పాట పాడుతుంది. చాలా ఇంట్రెస్ట్. బాగా స్లోగా మాట్లాడుతున్నాడు. ఇంకా బాగా జరిగిందండి. చాలా మంచిగా వర్షం కూడా ఏం అడ్డు రాలేదు. గుడి పక్కనే మన ఇల్లు కాబట్టి ఇక్కడే పక్కనే ఉన్నట్టు చాలా సరేలే ఇంకా వాడు పడుకుంటాడు. ప్రశాంతంగా అయిపోయింది. వాళ్ళిద్దరు లేరు అన్నది ఒక్కటి. ఇంకా మన అరుణాంటి ఉంటారు కదా, ఆవిడ కూడా రాకపోయేసరికి అది ఏం తప్ప వీళ్ళందరూ ఒక్కసారి లక్ష్మీ రామదేశీయ, సందీప్ రామదేశీయ, వైష్ణవి రామదేశీయ, పాప మధ్యలో కొంచెం పూజ అయిపోయేటప్పుడు అలా ఏడ్చేసరికి అది ఏమైంది ఆమె నిద్రకు వచ్చింది. నేను పూజలో మునిగిపోయి వాళ్ళ గురించి ఆలోచించలేదు. రెడీ అయింది, రెడీ చేసిన బాగానే రెడీ అయింది, అంత బాగానే ఉంది. ఇంకా సరే అని చెప్పేసి డౌన్ అయిపోయింది. ఇంకా పాప సరేలే అని మనం కూడా కొంచెంసేపు కానీలే అన్నట్టుగా అయిపోయింది. బాగా అనిపించింది పూజ. సబ్స్క్రైబర్స్ ఎందుకో సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. వీడియోస్ అయితే బాగా పోతున్నాయి. షార్ట్స్ అయితే చాలా మంది చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్ రావట్లేదు, అదే చూస్తున్నా. సబ్స్క్రైబర్స్ అయితే మనకు కూడా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ టాపిక్స్ అనుకుంటున్నానండి. కమెంట్ చేయండి, మనం ట్రై చేద్దాం. మన వల్ల అయ్యాక మనం ట్రై చేసి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చూద్దాము. కొన్ని ప్రాంక్ వీడియోస్ అనుకుంటున్నాను. అస్సలు ఎక్కడండి వర్షాలు అసలు బాగా వాటర్ వెళ్తున్నాయండి ఇంటి ముందు. అస్సలు రావడానికి చాలా వర్షాలు ఏంటో మంచిగా ఇంకా నిమజ్జనం అంతా అయిపోయినాక బాగా వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అమ్మవారు వచ్చే టైం కదా, నవరాత్రుల దగ్గరకు వచ్చేసినాయండి. ఒక పని అంటూ అదే అయిపోతూనే ఉన్నాయండి. ఇల్లు దులపడం అయితే అయిపోయింది, దుప్పట్లు అయిపోయింది. ఇంకేమున్నాయి కొన్ని చిన్న పనులు ఉన్నాయి.
వీడియోస్ ఇంకా పక్కన అక్క వాళ్ళ పాప వీడియో తీసిందండి. నేను చెప్పలేదు ఆమెకి తీయమంటే ఆమెనే వాళ్ళే తీసిండ్రు వీడియోస్. నేను తర్వాత చూసుకున్నాను ఫోన్లో, వీళ్ళు ఇన్ని వీడియోస్ తీసారని అనిపించింది. పూజ మాత్రం చాలా బ్రహ్మాండంగా అయ్యిందండి. మంచిగా అనిపిస్తుంది కదా. కలశంకి కూడా పువ్వులు తీసుకొచ్చామండి. కలశం పూజ కూడా బాగుంది. కలశం పైన పువ్వులు పెట్టాము. వాళ్ళు అదే మంచి పని చేసినారు. ఒక్క ఫ్లవర్ పెడుతున్నారు ఇప్పుడు అందరూ అని అన్నారు పంతులు. ఇంకా పాట కూడా పాడానండి హారతి ఇచ్చేటప్పుడు. అది వీడియో వెళ్ళినట్టున్నారు వాళ్ళు. ఇదిగోండి నేను పాప పూజకి వెళ్ళే ముందు టైం పడుతుంది రావడానికంటే ఫొటోస్ దిగినాము. ఇదేమో ఆ చిత్తరమ్మ టెంపుల్లో ఇప్పుడు మనం పూజ చేయించుకున్నాం కదా, ఆడ నిమజ్జనం అప్పుడు అండి. బాబు కుర్తా జీన్స్ వేసా కొంచెం ఆడుకున్నాను. బాగా అనిపించిందండి. దానికి సంబంధించిన కూడా కొన్ని వీడియో క్లిప్స్ యాడ్ చేసినాము. మనం షార్ట్స్లో అన్నీ పోస్ట్ చేసేస్తాం కదా, లాంగ్ వీడియోకి ఎక్కువ టైం తీసుకుంటాం. సబ్స్క్రైబర్స్ అయితే లాంగ్ వీడియోస్ కూడా చాలా వెళ్ళామండి. బాబు కొంచెంసేపు అలా సౌండ్ వస్తే డ్యాన్స్ చేస్తున్నాడు. సౌండ్ ఆగిపోకుండా అలా కూర్చుంటున్నాడు. మంచిగా బ్యాండ్ సౌండ్కి డ్యాన్స్ చేస్తున్నాడు. చూడండి ఎట్లా స్టెప్పులు వేస్తున్నాడు చూడండి. వాడు బాగా అనిపించింది. వాడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఈ మధ్యన ఆడుకోవడానికి, బయటికి రావడానికి. చూడండి వినాయకుడిది నిమజ్జనంది బాగా డెకరేట్ చేస్తారు వీళ్ళు. చాలా బాగా డెకరేషన్ చేస్తారు. చాలా కలగా ఉంటుంది. 4 వినాయకులు ఒక్కటే నిమజ్జనం